భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి విరాట్ కోహ్లీని టీమిండియా చరిత్రలో అత్యుత్తమ ఆటగాడిగా అభివర్ణించారు. 2017-21 మధ్యకాలంలో భారత జట్టు కోచ్గా వ్యవహరించిన శాస్త్రి కోహ్లీ నాయకత్వం, అద్భుత ప్రదర్శనల కారణంగానే భారత్ టెస్ట్ క్రికెట్లో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచిందని కొనియాడారు. విరాట్ కోహ్లీ అసాధారణ ఆటగాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్లో అతడు చేసిన ప్రదర్శనలు నమ్మశక్యం కాని స్థాయిలో ఉన్నాయి. మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ తర్వాత జట్టును నడిపించే నాయకత్వ లక్షణాలు కోహ్లీలో స్పష్టంగా కనిపించాయి. బ్యాటర్గా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే జట్టు విజయం కోసం తుది వరకు పోరాడే స్ఫూర్తిని అతడు చూపించాడని శాస్త్రి వెల్లడించారు. కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు 2018-19లో ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఇది భారత్ సాధించిన చారిత్రాత్మక విజయంగా నిలిచింది. అలాగే ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలోనూ కీలక మ్యాచ్ల్లో కోహ్లీ శతకాలు, అర్ధశతకాలు జట్టుకు నిర్ణయాత్మక విజయాలను అందించాయి. 2014-21 మధ్య కోహ్లీ టెస్ట్ కెప్టెన్గా 68 మ్యాచ్ల్లో 40 విజయాలు సాధించి భారత్ను టెస్ట్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేర్చాడు. మాజీ క్రికెటర్ సురేష్ రైనా కూడా ఇటీవల కోహ్లీని ప్రశంసిస్తూ అతడి అనుభవం యువ ఆటగాళ్లకు మార్గదర్శకంగా ఉంటుందని, వన్డే జట్టులో కొనసాగాలని సూచించారు. ఇదిలా ఉంటే కోహ్లీ ఇప్పటికీ భారత జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలి ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును టైటిల్కు నడిపించిన అతడు వన్డే, టెస్ట్ ఫార్మాట్లలోనూ స్థిరమైన ప్రదర్శనలతో రాణిస్తున్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్లో అతడు 750 పైగా పరుగులు సాధించి టోర్నమెంట్ ఉత్తమ ఆటగాడిగా నిలిచిన సంగతి తెలిసిందే. రవిశాస్త్రి, రైనా వంటి మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలు కోహ్లీ జట్టుకు ఇప్పటికీ ఎంత ముఖ్యమో స్పష్టం చేస్తున్నాయి. కోహ్లీ, రోహిత్ వంటి సీనియర్ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లో ఉంటే శుభ్మన్ గిల్ లాంటి యువ ఆటగాళ్లకు అనుభవం పంచుకోవడం ద్వారా జట్టు సమతుల్యత సాధ్యమవుతుందని రైనా అభిప్రాయపడ్డాడు. మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేల భవితవ్యంపై ఎటూ తేలడం లేదు. వారిని జట్టులో కొనసాగిస్తారా లేదా అనేది బీసీసీఐ స్పష్టత ఇవ్వడం లేదు. స్టార్లను పక్కన పెట్టేందుకే మొగ్గు చూపిస్తుందనే వాదనలు ఉన్నాయి. వచ్చే వన్డే ప్రపంచ కప్లో ఆడి అప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటారని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇప్పటికే టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారిద్దరూ వన్డేల్లో కొనసాగినంత కాలం ఆడించాలని మాజీ క్రికెటర్ సురేష్ రైనా తెలిపాడు. అప్పుడే భారత జట్టు వన్డే సెటప్లో కుదురుకోవడానికి కుర్రాళ్లకు కాస్త సమయం లభిస్తుందని పేర్కొన్నాడు.